ఆర్టీసీ శివశంకర్ రెడ్డి గారిని ఒకసారి రవిశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. అందరికీ నమస్కారం. మరి ప్రతినిధి శక్తి స్థల గురించి ఇప్పుడు మాతో కూడా పబ్లిక్ ప్రోగ్రాం పెట్టి మరి అందరికీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక 5 లక్షల మినిమం ఈ జూలై ఎండింగ్ లోపల కలెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ప్రస్తుతం ఇప్పుడు లక్ష్మీ గారి చేత సునక్ నగర్ నుంచి ఒక 25,000 చెక్కు అందజేస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీ గారు రండి, సునక్ నగర్ లక్ష్మీ గారు. ఇది మరి ఎన్నో చోట్ల ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటి శక్తి స్థల గురించి మనం అంతా ఒకటే. మనం ఉమ్మడిగా ప్రతి ఏరియాలోనూ ఎక్కడికక్కడ పబ్లిక్ ప్రోగ్రామ్స్ పెట్టి మరి ఇవన్నీ కూడా నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉంది, అందరి మీద ఉంది. ప్రతినిధి శక్తి స్థలం అనేది ఒక చరిత్రాత్మకమైన కట్టడం కాబట్టి దీంట్లో అందరూ సహాయ సహకారం తీసుకొని తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా అక్షయ పాత్ర అనురాధ గారు కూడా దీనికి పబ్లిక్ మీటింగ్కి ఎన్ని రకాల సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే అందరూ పిఎస్ఎస్ఎం యొక్క స్ఫూర్తితో, పతేజీ గారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మన ఏరియాలో ఇలాంటి పబ్లిక్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి శక్తి స్థలం గురించి చెప్దాం, మరి అందరికీ తెలియచేద్దాం. థ్యాంక్ యూ. లక్ష్మీ గారు మాట్లాడుతాం. 25,000 లక్ష్మీ మేడం ఇస్తున్నారు. ఆవిడ ఈజిప్ట్కి కూడా పతేజీ గారితో వెళ్ళారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్కి, సంగత్ నగర్కి. ఒక నిమిషం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ మన పితామహ సుభాష్ పత్రిజీ గారికి, మన స్వర్ణమాల మేడం గారికి శుభాభివందనాలు, పాదాభివందనాలు. నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. మేము ఎస్ఆర్ నగర్లో ఉంటాము. ఎస్ఆర్ సెంటర్కి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు సనత్ నగర్లో కొత్తగా సెంటర్ పెట్టాము, సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రం. అంతకుముందు ఎస్ఆర్ నగర్ సెంటర్కి వెళ్ళేదాన్ని నేను. నిర్మలా మేడము, మన రవిశంకర్ సారు మన పిరమిడ్ కట్టినప్పుడు ఎంతో వర్క్ చేశాము. ఎన్నోసార్లు నిర్మలా మేడం రావడం జరిగింది. మరి ఎంత వర్క్ చేయాలని అంత వర్క్ చేశాము. నిర్మలా మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మరి అదేవిధంగా ప్రతి ప్రాజెక్టుకి కూడా ఎంతో కొంత వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మన చివరి శ్వాస ఉన్నంత వరకు నేను ఎంతైనా చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నానండి. నేను ఎంత చేయాలో నాకు లోపల అంత తపన ఉంది. ఇది మన పత్రిసార్ కోసం చేయడం లేదండి, మన కోసం మనం చేసుకుంటున్నాము. మన పత్రిసారు ఎంత మన అద్భుతంగా మనల్ని తయారు చేశాడు. ఒక వజ్ర ఆయుధం ఇచ్చాడు. ఈ వజ్ర ఆయుధాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటామనేది అది మన ఛాయిస్ అండి. మనం ఎంత చేసినా తక్కువేనండి. ఈ ధ్యానము అనేది నాకు అసలు ఏ మాత్రం తెలవదండి. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు మనకి ఇది తెలుస్తుంది. నేను ఎన్నో అనుభవాలు పొందాను ధ్యానంలోకి వచ్చాక, ఎంతో ఆనందాన్ని పొందాను. నేను అన్నీ తిరుగుతూ అన్ని ప్రాజెక్టులకు అన్నీ చేస్తూ ఇది కూడా నేను చేస్తానని అందరికీ చెప్తున్నానండి. ఈ మేడం మన ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ కాగానే అది వెంటనే 25,000 అనౌన్స్ చేశారు. అలాగే ఇంకా పత్రిజీ శక్తి స్థల గురించి రిసీట్ బుక్స్ ఉంటే కూడా నాకు ఇవ్వండి, నేను అందరి దగ్గర కలెక్ట్ చేస్తానని చెప్పారు. ఒకసారి లక్ష్మీ మేడంకి గట్టిగా క్లాస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. ఇది మన పత్రిజీ జ్ఞానామృతాన్ని తయారు చేసి మనము ధ్యానయజ్ఞంలో రిలీజ్ చేసుకున్నాము. ఈరోజు ఈ శక్తిస్థల నిర్మాణం మనము అవగాహన సదస్సు సందర్భంగా ప్రతి పిరమిడ్ మాస్టర్కు గిఫ్ట్గా ఇస్తున్నామండి. ఆ భోజనం చేసేటప్పుడే ఇక్కడ తీసుకొని పోవాల్సిందిగా స్టాల్లో కోరుకుంటున్నాను. వాణి మేడం 1 నిమిషం మాట్లాడతారట. మే నెల ధ్యాన జగత్ మాసపత్రిక పత్రిజీ దంపతుల కళకళలాడు చక్కటి ఫోటోతోటి వచ్చిందండి. మరి ఆ పత్రికలు ధ్యాన జగత్ స్టాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రెమిసెస్లోనే ఉన్నాయి. మరి ఇది ఈ సంవత్సరం పత్రిజీ దంపతుల యొక్క స్వర్ణోత్సవ వివాహ వార్షికోత్సవం అండి. మరి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా ఈ నెల పత్రి మేడం, పత్రి సార్ ఫోటోతోటి మన మ్యాగజైన్ వచ్చింది. అందరూ ఆ స్టార్
ఉన్నాయి. నేను మ్యాగజైన్లో తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. శివశంకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. బోలో పత్రి మహారాజ్కి నాకు 1994లో జ్ఞానపరిచయం. ఇదే నిర్మలా మేడం గారు మ్యారేజ్ చేశారు. అప్పుడు సార్ లండన్ నుంచి వచ్చి ఇదే అమ్మాయి మాకు పెట్టింది, పాప పేరు పెట్టిండ్రు సారు. మా దాంపత్య జీవితం అంతా ఈ పిరమిడ్ సొసైటీకి అంకితము. పత్రిజీ శక్తిశాలికి మా మిసెస్ గారు కూడా 50,000 ఇస్తున్నారు. నేను నా తరఫున ఒక 50,000 ఇస్తూ 1 lakh ఆ రోజు ఇచ్చేస్తున్నాము. ఆల్రెడీ నిత్యానందానికి కూడా ఇచ్చాము 1 lakh రూపీస్. సో పత్రిజీ గారు నాకు ఇచ్చినది నేను ధ్యానం చెప్పగలుగుతాను. విజయభాస్కర్ రెడ్డి సార్ గారు లండన్లో ఉండి కూడా ఫోన్ చేశారు, ఏమో కంఫర్టబుల్గా ఉండి ఇంత చేశారు, నేను హ్యాపీ అయినారు అని. సార్ నేనేమి మీరు ఎంత చేస్తున్నారు, పత్రిజీ గారు మాకు జీవితం ఇచ్చారు. ప్రపంచంలో ఈరోజు నేను ఆర్టీసీ సంస్థలో నేను మాస్టర్గా నేను వెలుగుతున్నానంటే అది పత్రిజీ భిక్ష అని. మాకు ఈరోజు ఒక సంస్థ నా కోసం వెయిట్ చేస్తుంది. కానీ మన ప్రపంచం అంతా చేరితే హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ బాబు గారు ఎంత చేశారో మాకు ఎలాంటి టీం అనుకున్నారు పత్రిజీ గారు అంటే అలాంటి టీం అలా మేము పత్రిజీకి ఇచ్చినట్టే ఫీల్ అవుతున్నాం సార్. హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్కి ఇచ్చినా కూడా. సో వెరీ మచ్ మీ అందరికీ ట్రస్ట్కి మన పత్రిజీ ఫ్యామిలీ ఎంత గౌరవం ఇచ్చిందో నాకు తెలుసండి. ప్రతి ఫ్యామిలీకి పత్రిజీ గారు ఎంత విలువ ఇచ్చారో తెలుసు. ఈ రోజు మేము ఫ్యామిలీతో ఉన్నామంటే పత్రిజీ ఫ్యామిలీ కూడా కారణం. మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేశవరాజు గారు హరిప్రసాద్ గారితో రిలీజ్ చేయిస్తున్నారు. మాస్టర్స్, ఈయన డాక్టర్ హరిప్రసాద్ గారు ఫుట్ రిఫ్లెక్సాలజీ దాంట్లో స్పెషలిస్ట్. ఈయన మరి ఎట్లా మాకు పరిచయం అయిందని చెప్తాను. నేను ప్రచారంలో భాగంగా ఫిబ్రవరిలో మండపేట వెళ్ళినప్పుడు అక్కడ అన్నపూర్ణ మేడం విజయభాస్కర్ రెడ్డి గారు ఏంటంటే ఒకసారి పిరమిడ్కి వెళ్దాం రండి అని తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఈయన ఒక 50-60 మంది ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక మేడం అంటే వంట చేసేమో కానీ చెయ్యి పైన పైకి లేదనమాట. అలా పాలు చూసి ఆమె చెప్పలేదు కానీ ఈయనే చెప్పాడు, మీకు ఒక చెయ్యి సరిగా పనిచేయదు కదా అంటే అవునన్నారు. సరే ఒక 2 నిమిషాలు ఉన్నానని అలా చూసి అలా ప్రెస్ చేశారు పాదంలో. ప్రెస్ చేసిన తర్వాత ఆమె అబ్బాయిని అనింది పైనంట. వెంటనే ఇప్పుడు చేయి పైకి లేపండి అన్నారు. ఆమె ఇలా చేయి పైకి, నా కంటికి ఎదురుగా జరిగింది అది. అప్పుడు నేనేం చేశానంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రండి అని ఇన్వైట్ చేసి మళ్ళా మార్చిలో అట్లా హైదరాబాద్ వచ్చినప్పుడు మన సెంటర్కి వచ్చారు. అప్పుడు లక్ష్మీ మేడం గారు చూశారు, రమాదేవి మేడం, రాంబాబు గారు, వీళ్ళంతా చూసిన తర్వాత పరిణిత అంతా ఒకసారి మనకు దగ్గరగా ఉంది. ఇది ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్ కదా. మనం ఎక్కడికో వెళ్ళి స్కానింగ్లు రక్త పరీక్షలు ఇవన్నీ ఏం చూసుకోవాల్సింది లేదు. అలా పాదాలు అలా చూసి అలా టచ్ చేస్తారు, మీకు ఫలానా ప్రాబ్లం ఉంది, మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది అని చెప్తూ మన నాడీ మండలాన్ని యాక్టివేట్ చేస్తారు. ఉదాహరణకి మన ఇంట్లో ఒక లైటో ఫ్యానో సరిగా తిరగలేదు అనుకోండి, మనకు తెలియదు, ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ఆయన వచ్చి చూసి ఇక్కడ వైర్ లూజ్గా ఉందని వైర్ టైట్ చేసి టేప్ వేసి వెళ్ళిపోతాడు, ఫ్యాన్ బాగా తిరుగుతుంది. అంత ఈజీగా ఆయన చూసి మీకు ఫలానా చోట ప్రాబ్లం ఉందని ఆ యొక్క నాడి మండలాన్ని ఆ నరాన్ని యాక్టివేట్ చేసేసి ఇంగ్లీష్ వెళ్ళండి అంటే ఒక 4-5 సిట్టింగ్లు అయితే బాగా అయిపోతుంది. అలా మరి రాంబాబు గారికి తెలుసు, మేడంకి తెలుసు, మన వాళ్ళు కూడా తెలుసు. దాచేపల్లిలో కూడా మాస్టర్స్ అంతా పెట్టేసి మనకి ఇక్కడ కూడా కూకట్పల్లిలో ఒక సెంటర్లో చేస్తారు 10 రోజులకు ఒకసారి. మన మహాశక్తి పిరమిడ్ జాంద్రైత ఆఫీస్లో కూడా చేస్తున్నాం. అదేవిధంగా మల్లికార్జున్ కూకట్పల్లి అక్కడ చేస్తున్నాం. మేదేపట్నం అదేవిధంగా జంగారెడ్డిగూడెం, మండపేట, తాడేపల్లిగూడెం, తణుకు చేస్తున్నారు. ఒకసారి సార్ కొత్తగా పాంప్లెట్ తయారు చేశారు, ఆ పాంప్లెట్ చేసి మీకు అందరికీ ఇప్పుడు అందిస్తారు. ఆ లోపల సార్ డాక్టర్ ఒకసారి అందరం చప్పట్లు కొడతాం పాంప్లెట్ రిలీజ్కి. ఫుడ్ రిఫ్లెక్సాలజీ జస్ట్ ఒక 5 minutes టైం తీసుకుంటాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వాల్యుబుల్ టైం ఫర్ యూ. స్టార్టింగ్ మీ అంత గొప్ప స్పీకర్స్ కాదు, స్టేజ్ అంత ఎక్కింది లేదు, సో అందువల్ల కొంచెం ప్రిపేర్ చేసుకుని వచ్చాను. ఫస్ట్ ధ్యానం అనేసి మాట్లాడుతూ ఉన్నాం. నేను ధ్యానం అంటే మాంటిసరీలో అంటే ఎల్కేజీ కన్నా కింద లేదులేండి, ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాను. ఫస్ట్ మాంటిసరీలో ఉన్నాను, ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాను. మీ అంత మాస్టర్స్ అంత గొప్ప ఇది ఏం లేదు నేను. సో ధ్యానంలో అంటే ఈ సెషన్ ఒక 5 minutes మాత్రం. లెట్ ఇట్ బి అండ్ డయలాగ్ సెషన్, నాట్ ఎ నేను మాత్రం మాట్లాడేది కాదు, మీరు మాట్లాడాలి నాతో. ఓకే,
పొద్దున్న నుంచి అందరూ చెప్పి చెప్పి విని 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 మీరు నోరు మూసుకునే కూర్చుని ఉన్నారు. లెట్ ద ఎయిర్ కమ్ అవుట్. సో ధ్యానం అనేది వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ వచ్చి మీరు చూసేది అందులో నాకు తెలిసి వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్ సెట్ అండ్ మెమరీ ఇంక్రీజెస్ అండ్ దెన్ యువర్ డ్రీమ్స్ గెట్స్ ఫుల్ఫిల్డ్, స్ట్రెస్ తగ్గుద్ది. ఇవి అంతా నాకు తెలిసింది వచ్చి. మీకేం తెలుసు? ఏదైనా ఎవరైనా ఒకరు రెండు చెప్పండి, ఇద్దరు ఏదైనా చెప్పండి. సర్వలోక నివారణి. ఓకే, వన్ మోర్ పర్సన్. మానసిక, దట్స్ ఎ స్ట్రెస్ రిలీఫ్. సో ఇవి అన్నీ బెనిఫిట్ అవుతుంది. ఇది ధ్యానం అనేది ఒక కాన్సెప్ట్. సో దీన్ని అలా బట్టి దాని తర్వాత ఈ పత్రికారు అనేది వచ్చి నాకు ఇప్పుడు జస్ట్ ఒక 1 year గానే తెలుసండి. వావ్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు, బికాస్ ద కైండ్ ఆఫ్ నెట్వర్క్ హియర్ ఒక్కొక్క మనిషిలో ఎంత ఆయన చేసింటే వచ్చి నేను చూసేది తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 3 చోట్లలో. ఈ 3 చోట్లలో ప్రతి చోట వెళ్తేనే వచ్చి ఎవ్రీవేర్ పిరమిడ్ 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 మాస్టర్స్ మెడిటేషన్. మొన్న మన కేశవరాజు గారు చెప్పి నగరికి వెళ్ళాను. నగరిలో వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఆ రోజు తిరుపతిలో నైట్ రెస్ట్ తీసుకునేసి ఇంకొక మీటింగ్ ఫిక్స్ చేసుకునేసి ఈ బస్ ఎక్కుదామని బస్ స్టాండ్లో నుంచి ఉంటే అక్కడ పిరమిడ్ టీషర్ట్, బిఏ మెడిటేటర్. రియలీ అప్పుడు హిస్ విజన్ వాట్ టు డూ అనేది. అండ్ రమాదేవి గారు వాళ్ళ ఎల్ఎస్ఎన్ వచ్చి చెప్పారు, దట్ షుడ్ బి ఎ యూనివర్సల్ థాట్. ఒకసారి పెట్టామంటే దట్ షుడ్ బి ఎ యూనివర్సల్ థాట్. పెద్దగా పెట్టాలి, దాన్ని అచీవ్ చేయాలని. అది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఈ ఒక్క చోట్లనే ఇంత ఉంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఆ మండపేట, రాజమండ్రి, ఎవ్రీవేర్. సో ఆ నెట్వర్క్ రియల్లీ హీస్ అ నోబుల్ మ్యాన్. నాకు అంతగా తెలియదు ఆయన గురించి, బట్ ఐ అప్రిషియేట్ ఇట్. లెట్ హిస్ విజన్ కమ్ ట్రూ అండ్ వి ఆల్ విల్ వర్క్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా మాట్లాడాల్సి, ఈ మెడిటేషన్ చేసినప్పుడు మీకు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరుగుద్ది. ఆ ఇంప్రూవ్మెంట్స్ హీలింగ్ అనేసి అంటారు, నాడి శుద్ధి అనేసి అంటారు. ఈ నాడి మండల శుద్ధి అన్నప్పుడు మీకు పిరమిడ్లో కూర్చున్నప్పుడు యూ విల్ గెట్ ఎ కాస్మిక్ ఎనర్జీ, యు ఆర్ రిసీవింగ్ ఇట్. అండ్ వెన్ యూఆర్ డూయింగ్ మెడిటేషన్ అది ఆటోమేటిక్గా ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేస్తుంది. సో నేను చేసేది ఏంటంటే సింపుల్ 2 టెక్నిక్స్. ప్లీజ్ ఎవ్రీబడి లిసన్, చాలా ఇంపార్టెంట్. సో ఈ మెడిటేషన్ చేసినప్పుడు మీకు నాడి మండల శుద్ధి అనేసి అంటారు, బట్ సైన్స్ ప్రకారంగా ఆ హీలింగ్ అలా జరుగుద్ది. ఇక్కడ హీలింగ్ జరిగేది ఎలా ఉంటుందంటే మా పర్సనల్ దీంట్లో మళ్ళీ నేను చేసే ట్రీట్మెంట్లో ఎలా ఉంటుంది అనేసి అంటే దెర్ ఇస్ అ థింగ్ కాల్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అనేదాన్ని మీరు ఇంటికి వెళ్ళి గూగుల్ చేసి చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది థర్డ్ ఐ ఓపెనింగ్ అనేసి మీరు అంటూ ఉంటారు. ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ అనేది వచ్చి ఈ పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ని ఎలా యాక్టివేట్ చేయాలనేది నా ఒక థెరపీలో ఉంది. దాన్ని యాక్టివేట్ చేసినప్పుడు మీ మెడిటేషన్ ఇంకా 1000 times ఇంకా బెటర్ అవుతుంది. సో ఓవర్ ఇస్ హావింగ్ ఎ విజన్, ఏదో ఒక ఆశ పెట్టుకున్నారు, ఏదో ఒక ధ్యానం చేస్తున్నాను, ఇది అన్నీ అవుతుంది చేస్తుంది అన్నప్పుడు దీన్ని చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఈ ఒక ఇది నాకు ప్రణీత గారితో, కేశవరాజు గారితో డిస్కషన్ నాకు ఒక హైలైట్ అనిపించింది. లాస్ట్గా వచ్చింది ఐఎమ్ నేమింగ్ దట్ యాజ్ బోధిసత్వ పిరమిడ్ మెడిటేషన్ హీలింగ్. బోధిసత్వ పిరమిడ్ మెడిటేషన్ హీలింగ్. ఓకే, సో సపోర్ట్ మీ. అండ్
నా వల్ల హెల్ప్ చేయింది ఏంటంటే ప్రతి పిరమిడ్కి నాలాంటి ఒక హీలర్ని చేసేస్తాను. ఇది ఒక సింపుల్ జప్. ఇప్పుడు చెప్పిన మెడిటేషన్లో ఏ ఒకటి కవర్ అవ్వాలన్నా, మీది డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే దాని వచ్చి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.